హాయ్ అండి. నమస్తే. బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక స్పెషల్ డే ఉందండి నా లైఫ్‌లో. నాకు సంబంధించిన స్పెషల్ డే. బట్ ఇంత సింపుల్‌గా జరుగుతుందని అయితే అనుకోలేదు. ముందు మురిసినమ్మ పండగ ఎరగదంటే ఏమో అనుకున్నా. కానీ నాకైతే ప్రతిసారి ఈ సామెత గుర్తొస్తూనే ఉంటుంది. నాకే కాదు మా చెల్లకు కూడా ఇలానే జరుగుతూ ఉంటుంది. ఇంతకీ ఈరోజు స్పెషల్ డే ఏంటో చెప్పలేదు కదా! ఈరోజు నా బర్త్‌డే అండి. నేను లేచేసరికి అమ్మ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇంట్లో ఉన్న శివలింగానికి పాలతో అభిషేకం కూడా కంప్లీట్ చేసేసుకొని, అమ్మ అయితే ఈరోజు దేవుడిని చేద్దామని అయితే దేవుడిని అంటే దుర్గామాత, దుర్గామాత అంటారు, పెద్దేవుడు అని కూడా అంటారు. మా సైడ్ ఎక్కువ పెద్దేవుడు అనే పదం ఎక్కువ వాడతాం దుర్గామాత దగ్గర. ఇగో ఈ గద్దె ఇలా నీట్‌గా అలికి ముగ్గు పెడతారు. ముగ్గు అంటే ఇట్లా బొట్లు పెట్టడం. కొలుపు కొలిస్తే మాత్రం ఆటతోనే చేస్తారు. ఇప్పుడు నార్మల్‌గా మేము 5 ఇయర్స్‌కి ఒకసారి కొలుపు కొలుస్తాం. అప్పుడు ఆటతో చేసుకుంటాం. ఆట అంటే గొర్రెపోతు. ఈ పండగ మేము సంవత్సరానికి 2 సార్లు చేసుకుంటాం. ఒకటేమో ఏకాదశి రోజు, ఇంకొకటొచ్చి హోలీ రోజు. ఇది ఏకాదశి ముందు రోజు అమ్మ ఇలా నీట్‌గా దేవుని పూజిస్తుంది. లాస్ట్ టైం కొలుపు కొలిసినప్పుడు 3, 4 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. మా పెద్దమ్మ వాళ్ళు మేము కలిసి చేసుకుంటాం ఈ పండగని ఇంటి దగ్గర, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మాత్రం మా సొంతంగా మేమే చేసుకుంటాం. నా పెళ్ళి తర్వాత కొలిసారు కొలుపు. మళ్ళీ సంవత్సరానికి తిరుగు పిల్లనివ్వాలంటే మళ్ళీ సంవత్సరం తర్వాత చేసేసాం, అయిపోయింది. ఇది ఉప్పలమ్మ అండి. ఈరోజు ఉప్పలమ్మ కూడా చేద్దామనేసి అమ్మ ఇక్కడ కూడా నీట్‌గా కడిగి పెట్టేసింది. దుర్గామాతకేమో ఎర్రమన్నుతో అలికి బొట్లు పెట్టి పూజిస్తారు. ఇక్కడేమో ఈ గద్దెకి మొత్తం సున్నం పూసేసి నిండుగా పైనుంచి కుంకుమ, పసుపు, కుంకుమ తెల్లపిండితో పూజిస్తారు. ఎక్కువ కుంకుమ, పసుపే, తెల్లపిండి ఇక్కడ యూజ్ చేయరు. సున్నం రాశారు కదా, అది ఎండిన తర్వాత తెల్లగా ఉంటుంది. నా చిన్నప్పుడు పెద్దనాన్న వాళ్ళు, నడిపినాన్న వాళ్ళు, మేము అందరం కలిసి చేసుకునే వాళ్ళం కొద్ది రోజులు. తర్వాత పెద్దనాన్న వాళ్ళు వేరే, నడిపినాన్న వాళ్ళు మేము కలిసి చేసుకునే వాళ్ళం. ఇప్పుడు కూడా నడిపినాన్న వాళ్ళు మేము కలిసి చేసుకుంటాం. తాతయ్య ఉన్నప్పుడు తాతనే ఇవన్నీ క్లీన్ చేసి ఇలా బొట్లు పెట్టుకొని నీట్‌గా పూజించేవారు పెద్ద ఉప్పలమ్మని. ఈ ఉప్పలమ్మకి కూడా సంవత్సరానికి 2 సార్లు చేసుకుంటా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే. ఒకటి ఏకాదశికి, మరొకటి సేమ్ హోలీకి. గొర్రెపోతుతో చేసినప్పుడైతే అందరినీ చుట్టాలని, దగ్గర వాళ్ళని అందరినీ పిలుచుకొని చేసుకుంటారు. నార్మల్‌గా కోడిపిల్లతో అయితే ఫ్యామిలీ మెంబర్స్ చేసుకుంటారు. అక్కని చెల్లని కూడా రమ్మని చెప్పారు అమ్మ, బాపు. కానీ వాళ్ళు వీలు కుదరదన్నారు. చూద్దాం ఈవినింగ్ వరకు ఎవరైనా వస్తారేమో. ఈరోజు నా బర్త్డే కూడా ఉంది. ఇది ఫెస్టివల్ బిఫోర్ డే, ఏకాదశి బిఫోర్ డే. కానీ అమ్మ ముందుగానే అలంకరించి పెడుతుంది, శుక్రవారం మంచి రోజు అనేసి. ఇంటి పెరట్లో పెరిగిన తోటకూర అంతా కలెక్ట్ చేసి అమ్మ బౌల్లో అయితే పెట్టేసింది. దుర్గామాతకి ఫేమస్ ఇది. అది తోటకూర ప్రసాదం. నేనేమో ఉప్మా రెడీ చేస్తున్నా అమ్మ వాళ్ళ కోసం అని, టిఫిన్ కోసం అని. వాళ్ళు పనిలోకి వెళ్ళిపోతారు. అమ్మ ఏమో బియ్యం పిండితో బెల్లపాలు చేస్తుంది. ఇది కూడా దేవుడికి నైవేద్యంగా పెట్టడానికే. తొందరగా కావాలనేసి కొంచెమే పిండి కలిపి చిన్న చిన్నగా చేసి కాలుస్తుంది. నార్మల్గా ఆయిల్లో ఎక్కువ పోసి పూరిలాగా కాలుస్తారు. ఇలా కాల్చినా పర్లేదు, చిన్న చిన్నగా ఉన్నాయి కదా, తొందరగా ఉడికిపోతాయి. తోటకూర అయితే పొయ్యి మీద వేసేసింది. ఇంతకీ ఈరోజు స్పెషల్ డే అన్నా కదా, అదేనండి నా బర్త్డే. కానీ ఏమో నేను ఇంకా బాతింగ్ కూడా చేయకుండా బయట తిరుగుతూ ఉన్నాను. అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటే చాలా లేజీగా అనిపిస్తుంది నాకు. అదే ఇక్కడ రూమ్ దగ్గరలో ఉంటే మార్నింగ్ లేచి వర్క్ చేసుకొని ఏదో ఒక పని చేసుకుంటూ చిన్నోడిని చూసుకుంటూ అలా ఫ్రెష్ అప్ అయి మంచిగా ఉంటాం. అక్కడేమో కాస్త బద్ధకం ఎక్కువ. అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా పనులన్నీ నేనే చేయాలి కాబట్టి అత్తమ్మ కూడా హెల్ప్ చేస్తుంది. ఎక్కువ శాతం అక్కడ కూడా పనులు ఉంటాయి అనేసి లేవడం. ఇక్కడైతే అమ్మ చూసుకుంటుందిలే అన్న ఆలోచనతో ఇలా లేజీ. అమ్మ తోటకూర బెల్లపాలు నైవేద్యంగా అయితే దేవుడికి సమర్పించింది. సేమ్ ఉప్పలమ్మ దగ్గర కూడా ఇలానే నైవేద్యంగా ప్రసాదం సమర్పిస్తారు, బెల్లపాలు అలాగే పచ్చకూర. అమ్మ వర్క్కి వెళ్ళాలనేసి తొందర పనులన్నీ కంప్లీట్ అయితే చేసేసుకుంది. నాటికి వెళ్తున్నారు ఇంటి దగ్గర అందరూ అమ్మ వాళ్ళు. నేనేమో మా చిన్నోడికి ఉప్మా తినిపిస్తున్నా. ఫీవర్ వచ్చింది, అయినా కానీ తిరుగుతూనే ఉంటాడు లేచినప్పటి నుంచి పడుకునేదాకా.
అమ్మ నాకు ఒక వర్క్ అప్పచెప్పేసింది. బియ్యం నానబెట్టేసి ప్రసాదంగా బెల్లన్నం వండమని చెప్పింది. రేపు మార్నింగ్ టిఫిన్ కోసమని ఇడ్లీ రవ్వ మినపగుండ్లు నానబెట్టేశాను. నార్మల్గా ఇంటి దగ్గర రైసే తింటారు అమ్మ నాన్న. చెల్లె, నేను, అక్క ఎవరైనా ఉంటే ఇలా టిఫిన్ చేస్తాం. నాన్న ఉప్మా తింటున్నాడు. అమ్మ నైట్ అన్నమే తినేసి వెళ్తుంది పనికి. నేనేమో ఇంకా బ్రష్ కూడా వేయకుండా మా చిన్నోడితో అటు ఇటు తిరుగుతూ ఉన్నా. అమ్మ నాన్న పనికి వెళ్ళిపోతే నేను చిన్నోడే ఉంటాం. చిన్న చిన్న పనులు చేసుకుంటూ డే అంతా ఇలా గడిపేస్తూ ఉంటాం సరదాగా. చిన్నోడితో ఏముంటుంది, ఇప్పటికీ ఏదో ఒక అల్లరి. పడుకున్నప్పుడు నాకు కాస్త రెస్ట్ ఉంటుంది. చెల్లె ఉంటే టైంపాస్ చేసేవాళ్ళం. చెల్లె లేదు కదా, అందుకే మేమిద్దరమే గేట్ పెట్టేసుకొని ఇంట్లో కూర్చుంటాం. టీవీ చూద్దామంటే ఆ టీవీ నాకు ఆన్ చేయరాదు. అమ్మ వాళ్ళ చిన్న టీవీనే. నాన్నైతే కోళ్ళను తీసుకొని వచ్చాడు. ఈ నార్మల్గా పారం కోళ్ళు తీసుకురమ్మంటే జుట్టు కోళ్ళని తీసుకొచ్చాడు. దీని ఫేస్ చూద్దామన్నా కనిపించకుండా జుట్టే కవర్ అయిపోయింది మొత్తం. మా దైవిక్ వీటితో అయితే భలే ఆడుకున్నాడు. 1/2 అవర్ అలా టైంపాస్ చేశాడు వీటితో. నాన్న కాళ్ళు చేతులు కడుక్కొని ఉప్పలమ్మ దగ్గర దీపం అయితే వెలిగించి తీర్థ ప్రసాదాలు అయితే పెట్టేశాడు కోడిపిల్లని మొక్కు తీర్చుకోవడానికి. నార్మల్గా ఉప్పలమ్మకి పెద్దేవుడికి తీర్థ ప్రసాదంగా బెల్లం శాఖ, అలాగే ఫుల్గా తెల్లగల్లు ఉంటే అది కూడా మొక్కుతారు. ప్రజెంట్ తెల్లగల్లు లేదనేసి కొంచెం మంది అయితే మొక్కేశాడు. నాన్న అయితే మొక్కు తీర్చుకోవడానికి కోడిని అయితే వెతుకుతున్నాడు. లక్కీగా ఒకటి దొరికింది. కానీ ఇది జుట్టు కోడి కాకుంటే బాగుండేది. ఇది నాకు తెలిసి ఇది చాలా వరకు ఉడకదు సరిగా. మటన్ కంటే ఎక్కువ ఉడికించాలి దీన్ని. నాన్న ఒక్కడే ఉన్నాడు కోడిని కోయడానికి. మా అల్లులు ఎవరైనా ఉంటే బాగుండేది. ప్రజెంట్ స్కూల్కి వెళ్ళారు పిల్లలు, ఎవరు లేరు. కోళ్ళను పట్టుకోవడం అంటే చాలా కష్టం. ఒక్క దగ్గర ఉండవు అవి. ఇవైతే నార్మల్గా ఉంటాయి పట్టుకుంటే. మన దేశ వాళ్ళ కోళ్ళు అయితే పట్టుకోనికి కూడా వీలు కుదరదు. నా చిన్నప్పుడైతే ఇవన్నీ చాలా పెద్ద పండగలాగా చేసుకునే వాళ్ళం అందరం కలిసి. ఇప్పుడు ఎవరి వాళ్ళే డివైడ్ అవ్వడం వల్ల కాస్త చిన్న చిన్నగా ఎవరింట్లో వాళ్ళు చేసుకోవడం వల్ల అంత ఎంజాయ్మెంట్ లేదు. నార్మల్గా మొక్కు తీర్చుకుంటున్నాం అంతే. తీర్థప్రసాదాలు కోడిపిల్లకు కూడా పట్టించి తర్వాత బలిస్తారు. నాన్నకి హెల్ప్ఫుల్గా ఇంకో ఎవరైనా ఉంటే బాగుండేది. నేనున్నా కానీ ఏం యూజ్ లేదు. నాకు చిన్నప్పుడు పట్టుకోవడానికి ధైర్యంగా ఉండేది, పట్టుకునేది మంచిగా. కానీ ఇప్పుడు కోడిని పట్టుకునే అంత ధైర్యం కూడా లేకపోయింది. 3 months బ్యాక్ నా బర్త్డే డేట్ చూసుకున్నాను, July 24th. ఏ రోజు అవుతుందా అనేసి, ఫ్రైడే అనేసి చూసి ఎర్లీ మార్నింగ్ లేవాలి, టెంపుల్కి వెళ్ళి రావాలి, మా సార్ ఆఫీస్కి వెళ్ళక ముందే అనేసి చాలా అనుకున్నా. మంచిగా శారీ కట్టుకోవాలి, అమ్మవారి దర్శనం చేసుకోవాలి, భద్రకాళి టెంపుల్కి వెళ్దామని అనుకున్నాను. భద్రకాళి టెంపుల్లో ప్రజెంట్ శాకంబరి ఉత్సవాలు జరుగుతున్నాయి. చాలామంది వస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా రద్దీగా ఉంటుంది. అలా వెళ్ళొచ్చి ఒక మెమొరబుల్ డేగా చేసుకుందాం అనేసి అనుకున్నాను. కానీ 1 month బిఫోరే మా మామయ్య గారు చనిపోవడం మాకు చుట్టూ రావడం వల్ల నార్మల్గా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్ కూడా వెళ్ళకుండా ఉంది. నానేమో కోడిని క్లీన్గా రెడీ చేసి పెట్టేశాడు. ఇది జుట్టు కోడి కాకుండా ఉంటే బాగుండేది. ఇదంతా బోన్ తప్పే ఉండదు. మా చిన్నోడేమో ఆయన ఆటలో ఆయన బిజీగా ఉన్నాడు. ఎలాగో స్నానం చేపిస్తా కదా, నేను కూడా కాసేపు ఆడుకొని ఇమ్మని వదిలేస్తాను. ఎంత సరదాగా ఎంజాయ్ చేస్తున్నాడో. చిన్నప్పుడు మనం కూడా ఇంతే సరదాగా ఆడుకునే వాళ్ళం కదా. నిజంగా చైల్డ్హుడ్ డేస్ అంటే గోల్డెన్ డేస్ అని చెప్పొచ్చు. స్కూల్కి వెళ్ళే టైంలో బర్త్డే అంటే ఎంత స్పెషలో. నేనైతే నా క్లోజ్ ఫ్రెండ్స్కి ఒక రకమైన చాక్లెట్స్, మిగతా క్లాస్ మెంబర్స్ అందరికీ ఒక టైప్ చాక్లెట్స్ అయితే ఇచ్చేదాన్ని. మా దైవిక్ రూమ్లో ఉంటే సైలెంట్గా ఉంటాడు, కానీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కానీ వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి కానీ వెళ్ళిందంటే నా మాట అసలు విననే వినడు. ఇదిగో ఇదే అల్లరి. నాన్న బండెక్కి ఇలా సరదాగా ఆడుకుంటాడు, కానీ నాకు ఎక్కడ పడిపోతాడో అని నా భయం నాది. ఈ ఇయర్ మా చెల్లె బర్త్డేకి ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను, కానీ తన బర్త్డే 3 days బిఫోరే ఒక పెద్ద మర్చిపోలేని సంఘటన జరిగింది. ఆ ఇన్సిడెంట్ వల్ల చెల్లె బర్త్డే అని కూడా మర్చిపోయాను. చెల్లెది నాది ఒకటే మంత్లో బర్త్డే. చెల్లెది July 6th, నాది July 4th.
నానైతే నాటుకోడిలో ఎగ్స్ అయితే తీసి నాకు ఇస్తున్నాడు ఒక్కొక్కటి. ఈ ఎగ్ అయితే చాలా డెలికేట్గా ఉంది. మా చిన్నోనికి ఏం చేయాలో అర్థం కాక ఏంటా అని చూస్తున్నాడు. ఆ ఎగ్ తిందాం అన్నట్టుగా తీసుకున్నాడు కానీ తనకి ఇవ్వలేదు. చాలా డెలికేటెడ్గా ఉంది అది. ఇట్లా కొంచెం ప్రెస్ చేసినా అది మెల్ట్ అయిపోయేలా ఉంది. చాలా సెన్సిటివ్గా ఉంది. అమ్మ వాళ్ళ ఇంటికి కాడున్నా ఎక్కడున్నా కానీ నేను ఎక్కువగా చూసేది ఈ పక్షులు, ఈ చెట్లని. ఎందుకో తెలియదు, వాటిని చూస్తే సరదాగా అనిపిస్తుంది. మా జున్ను పనులు చేయడం కూడా స్టార్ట్ చేసేసాడు చిన్న చిన్నగా. వాటర్ పట్టమంటే బుద్ధిగా పట్టుకొని ఉన్నాడు. నార్మల్గా చిన్నగా వర్క్ చెప్పాను మా దైవికి, తాతయ్యకి వాటర్ పోయినానా అని. చేయడేమో అనుకున్నా, కానీ చెప్పిన మాట అయితే ఈసారి అయితే విన్నాడు. ఇంకెప్పుడు వినడు ఇక ఇలా. ఈ జుట్టు కోడికి ఉన్నప్పుడు ఎర్రగా ఉండేది, ఇప్పుడేమో మొత్తం బ్లడ్ లాస్ అయ్యి వైట్గా అయిపోయింది. ఈ కోడికి ఎక్కువ బొక్కలు తప్ప ఏం ఉండదు. మా నాన్న ఎందుకు తీసుకొచ్చాడో ఏమో. నాకైతే ఈ కోడి అస్సలు నచ్చలేదు, కానీ ఎక్కువగా అంటే నాన్న బాధపడతానని సైలెంట్గా ఉన్నా. దైవి ఖాళీగా మాత్రం ఉండడు, ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాడు. మా అమ్మ అన్నీ ఒక దగ్గర పెడితే ఆయన ఏమో మొత్తం చల్లేశాడు. చింతగింజలు, ఇంకేమో చిక్కుడుకాయలు. ఈ నెస్ట్లో పిట్ ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉన్నా, కానీ అది మేము ఉన్నాం అనేసి అది రావడమే మానేసింది. మనం ఏదైనా ముందుగా అనుకుంటే అస్సలు అవ్వదు కదా. నేను కూడా ఎప్పుడు ఏది అనుకున్నా అది అవ్వకపోగా టోటల్ ఆపోజిట్ అవుతుంది. అలాగనేసి అనుకోకుండా ఉంటామా అంటే అది కుదరదు. తప్పకుండా ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటాను, కానీ అది కంప్లీట్ ఆపోజిట్ ఇలా అవుతుంది. ఈవినింగ్ మా చెల్లె, మా ఆయన అయితే సర్ప్రైజ్గా వచ్చారు. మా దైవికి వాళ్ళ నాన్నని 4 days తర్వాత చూసేసరికి ఎక్కలేని సంతోషం వచ్చి నా దగ్గరికి రావడమే మానేశాడు. కాసేపు రారాని అనుకున్నాను, అనుకోకుండా సర్ప్రైజ్ ఇచ్చారు వచ్చి. మా అల్లుడు 25 kgs బ్యాగ్ మోస్తున్న వీడియో తీయక్క అని చెప్పి మరీ తీపిచ్చుకున్నాడు. అమ్మ అయితే వచ్చేసింది వర్క్ కంప్లీట్ చేసేసుకొని. మా చెల్లె ఇంటికి వస్తే అమ్మ వంట దగ్గరికి వెళ్ళదు, చెల్లెనే అంత వంట అంతా చేస్తుంది. చెల్లె వంటలు బాగా చేస్తుంది అనేసి అమ్మ చెల్లెకే వదిలేస్తుంది వంటలు చేయడం. చెల్లె కూడా ఓపిక ఎక్కువ, తనకు నీట్గా కంప్లీట్ చేసేస్తుంది. ఈ కర్రీ చెల్లెనే వండుతుంది. దైవిక్ ఎలా చేస్తుందా అని చూస్తున్నాడు. చెల్లె ఇంట్లో ఉంటే దైవిక్ నా దగ్గర కంటే చెల్లె దగ్గరే ఎక్కువ ఉంటాడు. చెల్లె నా కోసం అని బర్త్డే డ్రెస్ అనేసి తీసుకొచ్చింది. ఇదేమో డైలీ వేర్ కోసం అమ్మ తెప్పించేసింది సర్ప్రైజ్గా. నాకు తెలీదు, ఆల్టరేషన్ చేయించలేదు. నేను ఫస్ట్ కలర్ చూసి పింక్ బాగుందదేమో అనుకున్నాను. పింక్ మై ఫేవరెట్, బట్ థిక్ ఉండేసరికి నాకు సెట్ అవ్వదేమో అనుకున్నాను, కానీ వేసుకొని చూస్తే పర్లేదు. అమ్మ ప్రేమతో నా కోసం తెప్పించింది కదా, ఎలా ఉన్నా ఇష్టంగానే వేసుకుంటాను. లాస్ట్ ఇయర్ కూడా అమ్మ బర్త్డే డ్రెస్ నాకు సర్ప్రైజ్గా పంపించేసింది ఆ చెల్లెతో. చుట్టూలో కేక్ కట్ చేయొద్దని మా చెల్లె వెరైటీగా దిల్పసంద్ రౌండ్ పీస్ పట్టుకొచ్చి కట్ చేయించింది. కామెడీ అనిపించింది నాకైతే, ఇదో ఫన్నీ. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్. సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.